మిస్టర్ సాయిరామ్ గారు, నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. Thank ఎక్కడ you. విజయవాడ, ఎక్కడ హైదరాబాద్, అమీర్పేట్ వరకు బ్రాంచ్ని తీసుకెళ్ళడం జరిగింది. సో హ్యాపీ. అండ్ చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ ప్లేస్మెంట్స్ వైజ్గా మనం చూస్తూ ఉంటే చాలామందికి ఇక్కడ ప్లేస్మెంట్ తగ్గింది అని మనం చెప్తూ ఉన్నాము. మన దగ్గర బేసిక్గా అవైలబుల్ ఉన్న కోర్సెస్ ఏంటి, ఏ స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వచ్చు అంటారు? సో మన దగ్గర ఫుల్ స్టాక్ కోర్సెస్ ఉన్నాయండి. పైథాన్ అండ్ జావా ఫుల్ స్టాక్. సో ఎనీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ డిగ్రీలో బీసీఏ, బీఎస్సీ, ఇంజనీరింగ్లో సిఎస్సి, ఐటీ, ఈసీ, ట్రిపుల్ ఎవరైనా మెకానికల్, సివిల్ కూడా ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఓకే. సో మీరు అన్నట్టుగానే పర్సంటేజ్ వైజ్గా మనం చూస్తే చాలామంది స్టూడెంట్స్ అడిగేదండి ప్లేస్మెంట్ అనగానే వెంటనే మనకి కాల్స్ వస్తుంటుంటాయి. బట్ బేసిక్గా ఒక పర్సంటేజ్ అవసరం. మన దగ్గర ఎటువంటి పర్సంటేజ్ చూస్తూ ఉంటాము? సో మినిమం 60% ఉంటే మనం లైక్ ఒక ఇయర్లో 100 గ్యారంటీగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాం. సో ఇవాళ మన దగ్గర ప్లేస్మెంట్ అయిన స్టూడెంట్ ఉన్నారు కాబట్టి, సో హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? భార్గవి. ఓకే. ఎలా అప్రోచ్ అయ్యారు కోడ్ని? యాక్చువల్లీ నేను ఇక్కడికి జాబ్ పర్పస్ కోసం వచ్చాను. క్యాంపస్లో ప్లేస్ అయ్యాను ఒక దాంట్లో. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంటర్వ్యూ అటెండ్ అయితే వాళ్ళు వచ్చేసి రిజెక్ట్ చేశారు. సో టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఏదైనా కోర్స్ నేర్చుకుందాం అనేసి నా ఫ్రెండ్ని అడిగితే తను ఇక్కడ జాయిన్ అయింది ఆల్రెడీ. ఆల్రెడీ కోగ్నాన్లో జాయిన్ అయింది. తను ఇక్కడ వచ్చేసి జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటుంది. నేను తనని పైథాన్ ఫుల్ స్టాక్ ఎలా ఉంటుంది, టీచింగ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ అవన్నీ అడిగితే తను వచ్చేసి ఇక్కడ చాలా బాగుంటుంది, ఫ్యాకల్టీ అయినా కానీ లెర్నింగ్ అయినా కానీ చాలా బాగుంటుంది, నీకు ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీకు కెరీర్ గైడెన్స్ ఉంటుంది, మంచిగా అంతా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. సో తన మాట వినేసి నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను. 2 months అవుతుంది. 60 days అవుతుంది. అండ్ ఈవెన్ క్లాసెస్ మంచిగా జరుగుతున్నాయి. సపోర్ట్ అయినా కానీ ఏమైనా ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. సాకేత్ సార్ అయినా, సాయిరామ్ సార్ అయినా కానీ. సో అలా లాస్ట్ మంత్ నేను టెక్ మహేంద్రకి అప్లై చేశాను. అప్లై చేస్తే రౌండ్స్ అన్ని అయిపోయి ఎస్టర్డే నాకు మెయిల్ వచ్చింది, యూ గోట్ సెలెక్టెడ్ అని చెప్పేసి. September 12 కూడా జాయినింగ్ వచ్చేసి ఇచ్చారు వాళ్ళు. ఓకే. సో ఈ 2 months అసలు ప్రాసెస్ కోడ్నాన్లో ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉందండి అసలు? యాక్చువల్లీ వాళ్ళు నాట్ ఓన్లీ కోర్ సబ్జెక్ట్సే కాదు, ఈవెన్ కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్ మొత్తం ఆల్ రౌండ్ మొత్తం చెప్పేస్తున్నారు. ఎలా ఏంటి, ఈ కంపెనీలో వచ్చేసి ఇలా అడిగితే ఎలా ఆన్సర్స్ చేయాలి, కోడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈవెన్ సెల్ఫ్ లెర్నింగ్ ఎలా, మొత్తం వచ్చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇట్లా చేయాలని వాళ్ళు చెప్తారు. సో నాకు చాలా యూజ్ అయింది అనమాట. కమ్యూనికేషన్ అయినా ఈవెన్ నాకు యాప్టిట్యూడ్ అసలు రాదు, ఇక్కడికి వచ్చినాకనే నేను నేర్చుకున్నా. అండ్ దాన్ని యూజ్ చేసి నేను టెక్ మహేంద్రాలో ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాను. అండ్ నెక్స్ట్ పైథాన్ వచ్చేసి మాకు మనోహర్ సార్ టీచ్ చేస్తారు, చాలా బాగా టీచ్ చేస్తారు. సో ఆయన గైడెన్స్ తోనే నేను కోడింగ్ రౌండ్ క్రాక్ చేశాను. ఇంకా కమ్యూనికేషన్ వచ్చేసి జమీర్ సార్ టీచ్ చేస్తారు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, మనం వాటికి ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు జమీర్ సార్ అయితే. సో ఆయన గైడెన్స్ తోనే నేను ఈవెన్ టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ లో కూడా మాక్సిమం సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్, కమ్యూనికేషన్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. సో వాటన్నిటిని సార్ గైడెన్స్ తో నేను వాటన్నిటిని క్లియర్ చేశాను. ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆ హెచ్ఆర్ రౌండ్లో ఆయన వచ్చేసి చెప్పారు, మీరు చాలా బాగా పర్ఫామ్ చేశారు అని చెప్పేసి చెప్పారు. ఈవెన్ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా, ఈవెన్ టెక్నికల్ నాలెడ్జ్ లేదనేది కాదు, కంపెనీలో జాయిన్ అయితే ఆటోమేటిక్ గా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మీకు కమ్యూనికేషన్ అడిగిన క్వశ్చన్స్ కి గ్యాప్ లేకుండా, హెసిటేట్ అవ్వకుండా ఆన్సర్ చేశారు. నాకు అది నచ్చింది అని చెప్పేసి రిమార్క్ ఇచ్చారు నాకు. గ్రేట్ అసలు. అండ్ దాంతో పాటు చాలా మంది అడుగుతుంటుంటారు, పలానా బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉన్నాము, ఈ కోర్స్ మాకు సెట్ అవుతుందా లేదని. యాజ్ ఎ స్టూడెంట్ మీరు అక్కడ కోర్స్ నేర్చుకున్నారు కాబట్టి మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ సస్టైన్ అవ్వగలిగారు అసలు కోడ్నాన్లో? యాక్చువల్లీ నేను సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. చాలా మంది నాకు జావా ఫుల్ స్టాక్ సజెస్ట్ చేశారు, ఇప్పుడు జావా మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి, జావానే తీసుకో అని చెప్పేసి చెప్పారు. బట్ నాకేమనిపించింది అంటే మేబీ ప్రెసెంట్ సర్వైవ్ అవుతాం కానీ రేపు ఫ్యూచర్ అంతా ఏఐ ఉంటుంది. లైక్ ఏఐకి రిలేటెడ్ పైథాన్ కోర్స్, మనం పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే రేపు ఎప్పుడైనా న్యూ టెక్నాలజీస్ పైథాన్ రిలేటెడ్ నేర్చుకోవాలన్నా కానీ మనకి కొంచెం స్కోప్ ఉంటుంది, ఆల్రెడీ పైథాన్ తెలిసి ఉంటుంది కాబట్టి అనేసి. సో నేను అదే ఫిక్స్ అయిపోయి పైథాన్ ఫుల్ స్టాక్ కోసం ఎంక్వైరీ చేస్తే నాకు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్, కోగ్నాన్ ఇన్స్టిట్యూట్లో మంచిగా చెప్తారనేసి నాకు చెప్పారు. సో అందువల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యి ప్లేస్ అయ్యాను. ఓకే. ఇప్పుడు ఎవరైతే బయట స్టూడెంట్స్ కొంతమంది ఉంటుంటారో, బీటెక్ ఫినిష్ చేసి, డిగ్రీ ఫినిష్ చేసి చాలామంది ఇన్స్టిట్యూట్లో చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు.
పలానా కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అని. బట్ ఎక్కడో తెలియకుండానే మీరు అన్నట్టుగా ఆ కోడింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళకి అంతగా అవగాహన ఉండదు అండ్ నేర్చుకోలేరు. వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? కోడ్నన్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? యాక్చువల్లీ అసలు కోడింగే రాని వాళ్ళు, యాక్చువల్లీ నాకు కూడా కోడింగ్ అంత మంచిగా ఏం రాదు. ఇక్కడికి వచ్చినాక అసలు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి దాని టెక్నిక్స్ ఏంటి, ఎలా క్రాక్ చేయాలి మొత్తం వచ్చేసి నాకు ఇక్కడనే అర్థమైంది కోడింగ్కి వచ్చేసిన తర్వాత. సో నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ఈవెన్ ఏం రాకపోయినా, ఈవెన్ అసలు ఇప్పుడు ఏం రాకపోయినా కానీ ఇవాళ నుంచి స్టార్ట్ చేసిన స్క్రాచ్ మనం నేర్చుకోగలం. అట్లీస్ట్ 1 month దానికి డెడికేట్ చేసినా కానీ మనం నేర్చుకోవచ్చు. ఓకే. సో ఎవరైనా సరే ఇక్కడ హ్యాపీగా రావచ్చు. మంచి పర్సంటేజ్ కనుక ఉండుంటే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుంది, నేర్చుకోవడానికైనా ప్రాక్టీస్ చేయడానికైనా, ఈవెన్ డౌట్స్ క్లియర్ కైనా, ఎప్పుడు డౌట్స్ ఏ టైంలో డౌట్స్ అడిగినా క్లియర్ చేస్తారు. ఫ్యాకల్టీ మొత్తం ఆ విధంగానే ఉంటారని నేను ఎంతో మంది స్టూడెంట్స్ దగ్గర విన్నాను. నా ఫీడ్బ్యాక్ ఎనీ టైం మేము మెసేజ్ చేస్తే ఆన్సర్ చేస్తూ ఉంటుంటారని. అది చాలా మంది స్టూడెంట్స్కి మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఫైనల్గా మీకు ఇక్కడ ప్యాకేజ్ ఎంత అని చెప్పారు పర్ యానం? 3.25. 3.25. ఫ్యామిలీ ఏ విధంగా రెస్పాండ్ అయింది ఈ విషయం వినగానే? యాక్చువల్లీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. జాబ్ వస్తుందో రాదో, ప్రెసెంట్ రిసెషన్ టైం కదా, అసలు ఎలా సర్వైవ్ అవుతాము, జాబ్ ఇస్తా అన్న వాళ్ళు ఏమో రిజెక్ట్ చేసినారు, ఇప్పుడు అసలు ఎలా ఏంటి అనేసి వాళ్ళు చాలా టెన్షన్ అయ్యారు. వాళ్ళ బయటికి చెప్పకపోయినా అనిపిస్తుంది. సో నేను ఇక్కడికి వచ్చినాక డిసైడ్ అయ్యాను, ఎట్లాగైనా జాబ్ వస్తేనే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలనేసి. అప్పటి వరకు వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఈవెన్ నైట్ 12-1 వరకు ప్రాక్టీస్ చేసి, ఈవెన్ నైట్ 12కి డౌట్స్ అడిగినా నాకు రిప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు కోడ్నన్లో ఫ్యాకల్టీ. ఓకే. సో అట్లా నేను నేర్చుకోవాలన్న జీల్ కనుక ఉంటే కోడ్నన్ ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది చాలా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు. సార్, ఒక స్టూడెంట్ సక్సెస్ అనేది చిన్న విషయం కాదు మనకి. అందులో తను రిజెక్ట్ అయ్యాను, నేను జాబ్ పర్పస్ అని హైదరాబాద్కి వచ్చాను, రిజెక్షన్ని చూశాను అన్నప్పుడు వాళ్ళకి చాలా డిప్రెషన్ మైండ్ సెట్ ఉంటుంటుంది. వాళ్ళు ఒక ఆశతో వస్తూ ఉంటుంటారు. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ స్టూడెంట్ సక్సెస్ స్టోరీ? మెయిన్ మనం ప్రాపర్ ఆపర్చునిటీస్ చూపించగలిగితే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. ఇప్పుడు తనకి జాబ్ వచ్చింది అంటే తన ఒక్కటి కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దానివల్ల హెల్ప్ అవుతారు. సో అది మెయిన్ మోటివ్ కోడ్నాన్కి. లైక్ ఫ్రెషర్స్ కి సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసుకునేట్లు మనం హెల్ప్ అవ్వాలి అన్నది. అందుకే ఎక్కడ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వం ట్రైనింగ్ లో. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్యాకల్టీ విషయంలో అయితే ఎప్పటికీ స్టూడెంట్స్ అందరు రుణపడే ఉంటారని చెప్తాను. ఎందుకంటే ఏ స్టూడెంట్ని టచ్ చేసినా ఎనీ టైం ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటుందని చెప్తుంటుంటారు. వాళ్ళకి అది అదృష్టం అని చెప్పాలి. మాకు అదే ఫ్యాకల్టీ అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అదే బాగా సపోర్ట్ సిస్టమ్ బాగా ఉంది కోడ్నాన్కి. సో ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.